Hi, this is Priya. Welcome to KK9 News. వరంగల్ జిల్లా హనుమకొండ కోర్టులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ ఉంటుంది అని, పెండింగ్లో ఉన్న వివిధ కేసులు రాజీ పడవచ్చు అని, క్రిమినల్, సివిల్, భూ తగాదాలు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్, కుటుంబ తగాదా కేసులు ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరై తమ కేసులో పరీక్షించుకునేలా సిద్ధం కావాలి అని అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా చాలా కేసులు పరిష్కారం అవుతున్నాయి అని అన్నారు. జిల్లా లీగల్ సెల్ అధికారులను కలిసి ఉచిత న్యాయ సలహాల సూచనలు పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల, గీతాంబ, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి అపర్ణాదేవి తదితరులు పాల్గొన్నారు. నీకు ఇచ్చినప్పుడు ఆమెకి ఇస్తారు. నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఉంటావు. నీకు మేము సినిమా హాల్స్లో కూడా వేయమని ఈరోజు టెలికాస్ట్ చేస్తాం. ఓకే అమ్మా, హైకోర్టు ఎవరిని పెడితే వాళ్ళు కంటిన్యూ అవుతారు. తెలుగు ఉన్నది మీరు తెలుగులో అది టెలికాస్ట్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో ఫర్ రిమోట్. వరంగల్ పూర్వ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు న్యాయాధికార సంస్థ తరఫున, వరంగల్ న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ శుభోదయము. ఈ ప్రెస్ మీట్ మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు నిమిత్తము, అలాగే రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్ కేసెస్, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే కుటుంబ కలహాలు ఉండే కేసులు, చెక్ బౌన్స్ కేసులు అంటే చెక్ ఇవ్వడం ద్వారా ఎవరైనా వాటిని తిరిగి అమౌంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని రాజీ కుదుర్చుకొని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టడము, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది అది తగ్గించి కట్టడము, ఇలాంటివన్నీ అవకాశాలు కల్పిస్తూ, అదేవిధంగా ట్రాఫిక్ చలానా కేసెస్ కానివ్వండి, ప్రీ లిటిగేషన్ కేసులు అంటే ఒకవేళ కేసు రిజిస్టర్ అయ్యే సందర్భం ఉన్నప్పుడు కూడా అటువంటి కేసులు రాజీ పడదగ్గవి ఉంటే అటువంటివి, అలాగే యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులు అంటే రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో చాలామంది కక్షిదారులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని కోల్పోతుంటారు. అలాగే ఇంజరీస్ కూడా అంటే దెబ్బలు కూడా తగిలే కేసులు ఉంటాయి. అలాంటి వాటిల్లో రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా ఉన్నా కూడా అటువంటి కేసులు, భూ తగాదా కేసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానివ్వండి, అలాగే స్థలాలకు సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా ప్రోనోట్ కేసులు, పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయి వాటిలో వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన వాటాల గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 28/9/2024 అంటే శనివారము, నెక్స్ట్ శనివారము, వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ వరంగల్ జిల్లా మొత్తం కూడా, అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు. మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న న్యాయ అధికారి ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు. అవన్నీ కూడా మీరు దీంతోపాటు మేము ప్రీ లోక్ అదాలత్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరుచుకోవచ్చు. రాజీ పడడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే దాని మీద అప్పీల్ ఉండదు, వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, సామరస్యంగా పరిష్కారం అవుతాయి, ఎవరికి ఎటువంటి బాధ ఉండదు, నష్టము ఉండదు. దానివల్ల మీ యొక్క సమయము, డబ్బు, మీ యొక్క మనశ్శాంతి, మీ ఆరోగ్యము అన్నిటినీ కూడా తొందరగా మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజలు, న్యాయవాదులు, పాత్రికేయ మిత్రులు, పోలీసు శాఖ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్, గవర్నమెంట్ అన్ని వింగ్స్ వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఈ అవకాశాన్ని మీరు ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్న ఆ రోజు వచ్చినా కూడా మేము సమస్యను పరిష్కరించే విధానాన్ని మేము సూచించగలము. అదేవిధంగా న్యాయబద్ధంగా మీ సమస్యలను పరిష్కరించుకునే విధంగా కూడా మీకు సహాయం చేసే విధంగా న్యాయ వ్యవస్థ న్యాయాధిపతులు జడ్జిలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఆ రోజు అన్ని కోర్ట్స్లో కూడా నర్సంపేట అలాగే వరంగల్ అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇదే కాంపౌండ్ వాళ్ళు ఏ కోర్ట్స్ వాళ్ళు ఆయా కోర్ట్స్ దగ్గర రాజీ పడే విధంగా బెంచెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆహార పదార్థాలు అలాగే వాటరు ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ న్యాయ సేవాధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు సాయి కుమార్ గారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన మీకు సరైన సలహాలు అవన్నీ సూచనలు ఇచ్చి మీ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మీకు సహాయం చేయగలరు. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి మన హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 28/9/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల జిల్లా కోర్టులో నిర్వహించుతున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపు.